ఫస్ట్ టైం ఐబొమ్మ రవి మీడియా ముందుకు వచ్చారు. రాలేదు, వీళ్ళే అతన్ని కెలికారు. ఆ విషయంలో టీవీ9 కి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది గతంలో మోహన్ బాబు గారి విషయంలో. అయితే ఐబొమ్మ ఏం చెప్పాడు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు ఐబొమ్మ రవి కాదు, నాకు ఐబొమ్మకు ఎటువంటి సంబంధం లేదు. సంబంధాలు ఉన్నట్టు మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? పోలీసులు చెప్తే నిజమైపోతుందా? బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయలేదు, నేను ఎక్కడికి పారిపోలేదు, ఇక్కడే కూకట్పల్లిలోనే ఉన్నాను. సెయింట్ గంజ్ లో నాకు సిటిజన్షిప్ ఉంది, అయినా కానీ అక్కడికి వెళ్ళలేదు, ఇండియాలోనే ఉన్నాను. ఏదైనా మాట్లాడాలంటే నేను కోర్టులోనే మాట్లాడతా, మీడియాతో మాట్లాడడానికి ఇదేమైనా కోర్టా? నేను అక్కడే కోర్టులోనే తేల్చుకుంటాను అని చెప్పి కొంచెం అగ్రెసివ్ గా కోపంగా సమాధానం ఇచ్చాడు అనమాట. కొంచెం ఉండింటే మోహన్ బాబు గారు లాగా మైక్ తీసుకొని కొట్టేవాడేమో. అయినా ఆయన అరెస్ట్ అయ్యి 4 or 5 months అయిపోతుంది. ఆయన తప్పు చేసి ఉంటే శిక్ష పడాలి, లేకుంటే రిలీజ్ అవ్వాలి. కానీ ఎందుకు తిప్పుతున్నారు అనేది ఇంకా తెలియలేదన్నమాట. అతని మీద ఏ కేసులు ఫైల్ చేశారు, దేని మీద విచారిస్తున్నారు అనేది బయట పడాల్సి ఉంది. మరి కోర్టు ఈయన విషయంలో ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది చూడాలి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. చూడు బాబు, జీవితంలో